శివుడు ఎప్పుడు కూడా చిన్న ప్రార్థనకు కూడా మనను మెచ్చుకుంటాడు. మీరు ఒక పరీక్ష చేయండి. మనసుకు చాలా కష్టమైనప్పుడు నమఃశివాయ 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 అనుకోండి. మీరు చూడండి మనసు ఎంత శాంతపడుతుందో. శ్రీరామ రామ రామ అనటానికి ఎంత మనసు శాంతపడుతుందో అంతకన్నా ఎక్కువ శివస్మరణ చేసినప్పుడు శాంతపడుతుందని చెప్పవచ్చు. ఎందుకు అంటే శివుడు కూడా రామస్మరణ చేస్తున్నాడు కాబట్టి. మీరే పరీక్ష చేసుకోండి. చాలా మనసుకు కష్టమైనప్పుడు నమఃశివాయ 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 ఒక 10 మాటలు అనుకోండి. ఆ మనస్సు కష్టమంతా పోతుంది. శివుడు ఎప్పుడు కూడా చిన్న ప్రార్థనకు కూడా మనను మెచ్చుకుంటాడు. మీరు ఒక పరీక్ష చేయండి. మనసుకు చాలా కష్టమైనప్పుడు నమఃశివాయ 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 అనుకోండి. మీరు చూడండి మనసు ఎంత శాంతపడుతుందో. శ్రీరామ రామ రామ అనటానికి ఎంత మనసు శాంతపడుతుందో అంతకన్నా ఎక్కువ శివస్మరణ చేసినప్పుడు శాంతపడుతుందని చెప్పవచ్చు. ఎందుకు అంటే శివుడు కూడా రామస్మరణ చేస్తున్నాడు కాబట్టి. మీరే పరీక్ష చేసుకోండి. చాలా మనసుకు కష్టమైనప్పుడు నమఃశివాయ 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 ఒక 10 మాటలు అనుకోండి. ఆ మనస్సు కష్టమంతా పోతుంది.